అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు ఆ దేశాన్ని తిరోగమనం పాలు చేస్తున్నాయి. ఇతర దేశాలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే ప్లాన్ తో టారిఫ్లు విధించి అమెరికన్స్ పై ధరల భారాన్ని మోపారు. రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో 50% టారిఫ్లు విధించగా ఇప్పుడు అమెరికాలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువుల నుంచి కరెంట్ ఛార్జెస్ వరకు అన్ని ధరలు పెరిగిపోవటంతో ట్రంప్ పై అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ అధికారం చేపట్టిన ట్రంప్ తన విదేశాంగ వాణిజ్య విధానాలతో సామాన్య అమెరికన్ల జేబులను గుల్ల చేస్తున్నారు. భారత్తో సహా అనేక దేశాలపై విధించిన భారీ టారిఫ్లు అమెరికన్ వినియోగదారులకు గృహోపయోగ వస్తువులు, నిత్యావసర సరుకులు, విద్యుత్ ధరలను పెంచేస్తున్నాయి. భారత్పై 50% టారిఫ్లు విధించడం ద్వారా భారత ఎగుమతులు దెబ్బతిన్నప్పటికీ భారత ప్రభుత్వం ఇతర దేశాలతో వాణిజ్యాన్ని పెంచే ప్రయత్నంలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 5 నుంచి ట్రంప్ ప్రభుత్వం అన్ని దిగుమతులపై 10% బేస్ లైన్ టారిఫ్ను అమలు చేసింది. తాజాగా ఈ టారిఫ్లను పెంచేశారు. ప్రస్తుతం భారత్పై 50% టారిఫ్లు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు, ముఖ్యంగా దిగుమతి చేసుకునే దుస్తులు, ఆభరణాలు, ఫర్నిచర్ వంటి ధరలు 3 నుంచి 5% పెరిగాయి. భారత్ నుంచి దిగుమతి చేసే 94% రొయ్యలు, 55% తాజా పండ్లు, 32% కూరగాయలపై టారిఫ్లు విధించడంతో సామాన్య అమెరికన్ కుటుంబం సంవత్సరానికి సుమారు $185 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ టారిఫ్లు దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయని వాదించినప్పటికీ ఆర్థిక నిపుణులు ఈ విధానం ద్రవ్యోల్బణాన్ని పెంచి అమెరికన్ వినియోగదారులపై భారం మోపుతుందని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ టారిఫ్లు, ఇతర ఆర్థిక విధానాలు విద్యుత్ ధరలను కూడా పెంచాయి. 2024 మే నుంచి 2025 మే వరకు అమెరికాలో గృహ విద్యుత్ ధరలు 6.5% పెరిగాయి. ఇది సాధారణ ద్రవ్యోల్బణ రేటు కంటే రెట్టింపు అని నిపుణులు చెబుతున్నారు. 2020 నుంచి చూస్తే విద్యుత్ బిల్లులు 34% వరకు పెరిగాయి. ట్రంప్ విధానాలు 2030 నాటికి హోల్సేల్ విద్యుత్ ధరలను 25%, 2035 నాటికి 74%కి పెంచవచ్చని, ఇది 2025-2034 మధ్య $170 బిలియన్ అదనపు ఖర్చును కలిగిస్తుందని ఎనర్జీ ఇన్నోవేషన్ స్టడీ అంచనా వేస్తోంది. ఈ ధరల పెరుగుదల సామాన్య అమెరికన్ కుటుంబాలు, ముఖ్యంగా తక్కువ మధ్యతరగతి కుటుంబాలను భారీగా ప్రభావితం చేస్తుంది. ఇక ట్రంప్ తీసుకువచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు అమెరికన్లకు నష్టాన్నే చేకూరుస్తోంది. జూలైలో ట్రంప్ సంతకం చేసిన ఈ బిల్లు 2017 ట్యాక్స్ కట్స్ అండ్ జాబ్స్ యాక్ట్ను విస్తరించి టిప్స్, ఓవర్ టైమ్, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్పై పన్నులను రద్దు చేసింది. ట్రంప్ ఈ ఆదాయ పన్ను తగ్గింపులు సామాన్య ప్రజలకు ఆర్థిక ఊరటనిస్తాయని చెప్పినప్పటికీ ఆర్థిక నిపుణులు ఈ విధానం ప్రధానంగా సంపన్న వ్యాపారులు, కంపెనీలకు 2 నుంచి 3% అదనపు ఆదాయాన్ని అందిస్తుందని, అయితే మధ్య తక్కువ ఆదాయ కుటుంబాలకు 1% కంటే తక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతున్నారు. ఈ పన్ను తగ్గింపులు టారిఫ్ల వల్ల పెరిగిన ధరలను భర్తీ చేయలేకపోతున్నాయి. ఫలితంగా సామాన్య అమెరికన్లు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ట్రంప్ టారిఫ్లు అమెరికా దేశీయ ఉత్పత్తిని పెంచి ఉద్యోగాలను సృష్టిస్తాయని వాదిస్తున్నప్పటికీ ఆర్థిక నిపుణులు ఈ విధానాలు దీర్ఘకాలంలో అమెరికన్ వినియోగదారులకు హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. 2025లో ఈ టారిఫ్లు అమెరికన్ కుటుంబాలపై సగటున $1,300 అదనపు పన్ను భారాన్ని మోపుతాయని ట్యాక్స్ ఫౌండేషన్ వాదిస్తోంది. మరోవైపు ఈ టారిఫ్లు ద్రవ్యోల్బణాన్ని 1 నుంచి 1.5% పెంచుతాయని, 2030 నాటికి 8.4 లక్షల ఉద్యోగాలను తొలగించి జీడీపీని 1.1 ట్రిలియన్ తగ్గించవచ్చని జేపీ మోర్గాన్ హెచ్చరిస్తోంది. అధికారంలోకి రాగానే తొలి రోజే ద్రవ్యోల్బణం తగ్గిస్తానని, ధరలను కిందకు తీసుకువస్తానని ఎన్నికల వేళ ట్రంప్ వాగ్దానాలు చేశారు. కానీ ఇతర దేశాలపై భారీగా టారిఫ్లు విధించడంతో ఇప్పుడు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ట్రంప్ తీరుపై అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ వస్తువులపై టారిఫ్ల భారం కొనసాగితే ధరలు తగ్గే అవకాశం ఉండదని, దీంతో ఈ ధరల భారం శాశ్వతంగా మోయాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి గృహోపకరణాలు, మరీ ముఖ్యంగా నిత్యావసర సరుకులు, విద్యుత్ ధరలు బాగా పెరిగిపోయాయి. ఇవి ఎప్పటికప్పుడు పెరుగుతూ లక్షలాది సగటు అమెరికన్లను మరింతగా ఆర్థికంగా కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. అమెరికన్లు ఎక్కువగా చైనా, మెక్సికో, కెనడా ఆహార ఉత్పత్తులపై ఆధారపడ్డాయి. 2023లో $195.9 బిలియన్ విలువైన వ్యవసాయ ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకుంటే అందులో 44% దిగుమతులు కేవలం చైనా,
కెనడా, మెక్సికో నుంచే వచ్చాయి. ఇప్పుడు ఈ 3 దేశాలపై అధిక టారిఫ్ మోపడంతో ఆ మేరకు దిగుమతి సుంకాల రూపంలో ధరలు పెరిగి అమెరికన్ వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఇక హోల్సేల్ రిటైలర్లు ఈ భారాన్ని తాము మొయ్యకుండా వినియోగదారులపై పడేస్తున్నారు. దీంతో అమెరికాలో వినియోగదారులు అధిక ధరల భారాన్ని మొయ్యాల్సి వస్తోంది. మరి ట్రంప్ ఇతర దేశాలపై టారిఫ్లు విధించడాన్ని కొనసాగిస్తూ అమెరికన్లపై ధరల భారాన్ని మోపుతారా, లేక అమెరికన్ల కోసం ఇతర దేశాలపై టారిఫ్లు తగ్గిస్తారా అనేది వేచి చూడాలి.